రోజు అక్కడికి వెళ్ళి వ్యాక్సిన్ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు. అంటే ఇక్కడ మనకి మెయిన్గా 3 ఫేజ్ లేదు. ఆ 3 ఫేజ్ ఉంటేనే కానీ ఒక ఎక్కడానికి అవ్వదు. చూస్తే 40-50 మధ్య ఉంటుంది. నిన్నైతే 67 మెంబర్స్ వచ్చారు. లోకల్ పీపుల్ మొత్తం అంటే 8 సచివాలయాలు పేషెంట్లు కూడా కవర్ అవుతున్నారు. నమస్కారం అండి. గతంలో వార్డు పరిధిలో ఉన్న ఈ స్థలం కళ్యాణ మండపం గురించి కడితే బాగుంటుందని 7వ వార్డు ప్రజలతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా మరి నిర్ణయించుకొని పెద్దలు అప్పుడు 2014 నుంచి 19 మధ్యలో పెద్దలు అయ్యన్న పాత్ర గారిని కలవడం జరిగింది. దానికి అయ్యన్న పాత్ర గారు కూడా సుముఖంగా ఉన్నారు. అయితే 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత ఇక్కడ కళ్యాణ మండపం కడితే అయ్యన్న పాత్ర గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు దీన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మార్చడం జరిగింది. అయితే 2019 తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి ఎలాగుందంటే జనరేటర్ సౌకర్యం మరియు లిఫ్ట్ సౌకర్యం లేదు. అదేవిధంగా ఆపరేషన్లో చీకటిలో చేయడం జరిగింది. మరి అలాంటి పరిస్థితి ఉన్న అక్కడ దాన్ని మెరుగుపరచడం మానేసి మళ్ళీ ఇక్కడ కట్టి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఏంటంటే అండి, ఏ వెహికల్ రావాలన్నా ఇక్కడ చాలా కష్టం అండి. చాలా 14 అడుగుల రోడ్లు, దాదాపు 40-50 అడుగుల రోడ్లలో ఉన్న ఆ ప్లేస్ లో 150 పడకల ఆసుపత్రి ఉంటే ఆ హాస్పిటల్ని అభివృద్ధి చేయాలి. కానీ ఈ 14 అడుగులు రోడ్లో రావడానికి కూడా చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ రోడ్డు మీద ఉంటాయి. వాటిని తప్పించుకొని ఇక్కడికి వచ్చేటప్పటికే చాలా ఇబ్బంది అవుద్ది. మరి అదేవిధంగా ఈ మున్సిపాలిటీ సొమ్ము తీసుకొచ్చి ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎందుకు నిర్మించారో అర్థం కావట్లేదు. దాదాపు మున్సిపాలిటీ సొమ్ము అంటే రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు వాటి మీద అభివృద్ధి చెయ్యాలి. అదేవిధంగా అది చెయ్యాలి. కానీ మున్సిపాలిటీ డబ్బు తీసుకొచ్చి నేను R&B రోడ్లు వేసేసాను, నేను ప్రాథమిక ఆరోగ్య కట్టిస్తాను అంటే ప్రతి ఒక్కరు చేస్తారు. అది ప్రభుత్వ నిధులు ఉన్నాయి. 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ నిధులతో తీసుకొచ్చి ఇలాంటివి నిర్మించాలి. అదేవిధంగా నాసి రకం పనులు చేశారండి. దాదాపు ప్రతి దక్కను చూసుకున్న ఇవి దిగబడిపోతుంది. ఆల్రెడీ పునాదులు కూడా దిగబడిపోతున్నాయి. ఆల్రెడీ పగుళ్ళు వచ్చేస్తున్నాయి. వాటర్ కూడా దిగిపోతుంది. అదే విధంగా ఇక్కడ మందులు కూడా సరిగ్గా వినియోగించబడట్లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చి పేషెంట్లు తక్కువగా ఉంటున్నారు. దాదాపు పేషెంట్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందని చెప్పేసి నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రాంతం మెజారిటీ ప్రజలకు తెలియదండి. అందువల్ల ఇక్కడ దాదాపు ఇక్కడ వేస్ట్ అయిపోతున్నాయి. మందులు కూడా వేస్ట్ అయిపోయి వాటిని చాలా ల్యాబ్సెస్ మందులు ఉన్నాయి. మరి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటే అక్కడ మందులు ఉండట్లేదు. అక్కడ మందులు కొరత. ఇక్కడ మందులు చూస్తే వేస్ట్ అయిపోతున్నాయి. మన హాస్పిటల్ కి ఇక్కడికి దాదాపు 1/2 కిలోమీటర్ కూడా ఉండదండి. దాదాపు 500 మీటర్లు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ 150 పడకల ఆసుపత్రి. ఆ రోజు 1994లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయ్యన్న పాత్ర గారు 100 పడకల ఆసుపత్రి నిర్మించడం జరిగింది. దాని తర్వాత తదుపరి దాన్ని 150 పడకల ఆసుపత్రికి కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. మరి అలాంటి ఒక సామాన్యమైన ఒక నగర పంచాయతీలో 150 పడకల ఆసుపత్రి ఉండడం అంటే చిన్న విషయం కాదు. ఎక్కడ కూడా లేదు. నాకు తెలిసి నగర పంచాయతీలో ఎక్కడ కూడా 150 పడకల ఆసుపత్రి లేదు. అలాంటిది దాదాపు 500 మీటర్ల వ్యవధిలో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎందుకు నిర్మించారో మరి వైసీపీ నాయకులకి, ఆ మున్సిపాలిటీ కార్యవర్గానికి, మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి తెలుసు. మరి ఇక్కడ ఏంటంటే మేము దాదాపు ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దు, ఇక్కడ స్థానికులు అందరూ కూడా 7వ వార్డు 6వ వార్డు అందరూ కూడా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దు, ఇక్కడ కళ్యాణ మండపం ముద్దు అనే ఉద్దేశంతో ఇక్కడ మెజారిటీ శాతం ప్రజలు దాదాపు 90% మంది ఆమోదించారు. కానీ ఆ రోజు ఎంక్వైరీ చేస్తున్న ముందు మున్సిపాలిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అన్నారు, తదుపరి ఏం చేశారంటే శాంతి పద్ధతులను ఉపయోగించి అంటే పోలీసు వారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రజలను అణిచివేసి చాలా లాఠీ దెబ్బలు తిన్నాం, వాళ్ళని తోసేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో దాదాపు ఏదైనా ఒక నియంత్రిత్వ విధానంతో ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించారు తప్పితే ఇక్కడ ప్రజల ఆమోదంతో ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించలేదు. మరి ఇక్కడ కాంట్రాక్టర్ కూడా ఎవరో, మరి ఈ కాంట్రాక్టర్ ఎవరో తెలియదండి. ఈ కాంట్రాక్టర్ కూడా ఈ నాసిరకం పనులు చేశారు. మరి ఆ కాంట్రాక్టర్ కూడా ఆయన దగ్గర నుంచి రికవరీ చేయాలి అమౌంట్. ఎందుకంటే ఇది
సంవత్సరం కాలంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లేదు, దాదాపు 60 సంవత్సరాలు కూడా దానిలాగా ఉందండి. 60 సంవత్సరాలు నిర్మించిన దానిలాగా ఉంది ఈ ఆరోగ్య కేంద్రం. అలాగైపోయింది. అందువల్ల ఏంటంటే ఈ కాంట్రాక్టర్ బిల్లులు చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మరి కోరుచూ సెలవు తీసుకుంటున్నాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.